గైస్, బాగున్నారా అందరూ? ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పవన్ ఇంటికి చేరుకుని సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు పవన్ కి విష్ చేస్తూ ఉన్నారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాము సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమికి భారీ విజయం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి 21కి 21 సీట్లు దక్కించుకున్నారు. పిఠాపురంలో దాదాపు 70,000కు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. దీంతో జనసేన అధినేత గెలుపుపై సినీ తారలు సైతం కంగ్రాట్స్ చెప్తూ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అసలు ఎమ్మెల్యే కూడా గెలడం కష్టమనే పరిస్థితి నుంచి 21కి 21 సీట్లు దక్కించుకొని రికార్డులు బద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్. ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటికీ ఓడిపోయే పరిస్థితి రాదు అన్నట్లుగా, అసలు మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినా అవుతారా అన్నట్లుగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు 21కి 21 సీట్లు గెలిపించుకొని 2029 ఎలక్షన్స్ కి సీఎం అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అన్నట్లుగా రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా నా భర్తను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలంటూ చేతులెత్తి మరీ నమస్కారం పెట్టారు. ఆ టైంలో అఖిరానందన్ కూడా పక్కనే ఉన్నారు. అయితే ఈ టైంలో రేణు దేశాయ్ గారు కూడా పక్కనే ఉంటే బాగుండేది అన్నట్లుగా ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ షేర్ చేశారు రేణు దేశాయ్.